మీ ఆన్సర్లు ఎస్ అయినట్టయితే మీరు గ్రీన్ బెలూన్, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టండి. మీరు మీ ఆవిడకి అబద్ధాలు చెప్పడం మానేశారా? మా ఆవిడకి అబద్ధాలు చెప్పడం మానేశారా? నో అంటే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఘోరాతి ఘోరమైన ఒక అబద్ధం ఆవిడ తర్వాత తెలిసి నవ్వుకున్న ఒక అబద్ధం మాకు చెప్పండి. లైట్ గా డ్రింక్ చేస్తాను, తనకు తెలీదు, తర్వాత చెప్పాను. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు మీరు? ఆహా అసలు తాగితే ఇంటికి రాను, బయట అవుట్డోర్స్ ఎప్పుడైనా ప్రోగ్రామ్ అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకునేవాడిని అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నప్పుడు తీసుకునేవాడిని కాదనమాట. సో తర్వాత తెలిసినప్పుడు తను బాగా వైలెంట్ గా రియాక్ట్ అయిందా? కొన్ని రోజులు మాట్లాడలేదు, తర్వాత కొంచెం పర్వాలేదు అయింది. ఓకే. అమ్మాయిల గొంతులతో కాల్ చేసి ఫ్రెండ్స్ ని ఏడిపించడం ఆపేశారా? ఎందుకంటే నాకు కూడా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి కాల్ చేశారు కదా, హలో నేను రాజీవ్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి అని. ఎలా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. రాజీవే ఇచ్చాడు నాకు. రాజీవ్ పక్కన ఉండే వాళ్ళు చాలా మంది ఇలాంటి కాల్స్ మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. మీ ఆవిడ కూడా పాపం ఇలాగే ఎవరైనా గొంతుతో మాట్లాడితే ఆ అమ్మాయి అయి ఉండదులే అనుకుంటుందేమో కదా. కానీ మా జాగ్రత్తలో మేము ఉండాలని ఇప్పుడే తెలిసింది మాకు. అంతేనా? పక్కింట్లో పిల్లల ఆట బొమ్మలు తెచ్చి మీ పిల్లలకి ఇవ్వడం ఆపేశారా? ఎప్పుడు చేయలేదు. అదే అదే ఆపేశాననే చెప్పాలి, ఇంకా ఏం చెప్తాం. అంతే. మీరు బాగా ఆడారు, కంగ్రాచులేషన్స్. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. రామారావు గారు కనుక నాగార్జున ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటే హలో ఏంటి అని మాట్లాడాల్సి ఉంటుంది. కానీ రామారావు గారు చేసినట్టుగా కనబడాలిగా మీకు. అవును. సో అందుకని రామారావు గారు బాడీ లాంగ్వేజ్ పెడుతూ నాగార్జున వాయిస్ తీయడం అనమాట. ఓకే. ఈ రోజు నేను అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున వాయిస్ చేద్దాం అనుకుంటున్నాను. కమాన్. హలో, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటర్. నేను ఉండేది పూర్ణ మార్కెట్ సెంటర్. ఇది చాలా కాంప్లెక్స్ విషయం. ఎందుకంటే వాయిస్ వినిపించగానే మనకు ఆటోమేటిక్ గా బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. చాలా మంది షాక్ తిన్నారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు. అంటే వాయిస్ కూడా ఎంచుకునే చూడండి ఎట్లా ఉంటదంటే, నాగేశ్వరరావు గారు ఏమిటి ఎదుగు చేసావు రాస్కల్ చెప్పేస్తాను ఈ విధంగా ఉంటుంది. మోహన్ బాబు గారేమో తల్లి చెల్లి అంత రఫ్ వాయిస్ అనమాట. సో వీళ్ళిద్దరికి లింక్ చేశాను అనమాట. నందమూరి తారక రామారావు గారు చాలా బాగా మిమిక్రీ చేశారు. నేను కూడా చేద్దాం అనుకుంటుంటాను. డైలాగ్ కి మోహన్ బాబు గారు ఇమిటేట్ చేస్తారు కదా. గల్లీలో లేని సిల్లీరా కొడుకు అరుస్తే చలుస్తా చలుస్తే కలుస్తా కలిస్తే నరికేస్తా ఏవచ్చా కదా. మీరు వెంట్రలాగిజం కూడా చేస్తారా? అంటే బొమ్మని పక్కన పెట్టి బొమ్మ పెట్టుకొని. ఓకే, ఇదే బొమ్మ అనుకోండి. హలో హలో హాయ్ 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 సుమా. హాయ్ సుమానా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే గుడ్. ఆయన ఏమన్నా అడగాలనుకుంటున్నా? నేను అడగను, ఆయన అడుగుతాడా? అంటే కాదు, ఇప్పుడు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ ఒక ఇయర్ కి ఎన్ని నైట్స్ ఉంటాయి, అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10. 10. 10 ఎట్లా ఉంటాయి? 365 రోజులకి ఎన్ని రాత్రులు ఉంటాయి? 10. ఎలా? 9 నవరాత్రులు ఒక శివరాత్రి. 9 నవరాత్రులు ఒక శివరాత్రి. మీరు ఎందుకండి ఇలా కష్టపడతారు? మీకోసం మేము ఒక బొమ్మని ఇస్తున్నాం. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. రెడీ. అమ్మ గొప్పదా టీచర్ గొప్పదా? టీచర్. అమ్మ గొప్పదా టీచర్ గొప్పదా? టీచరే. ఎలా? అమ్మ అంటే నవమాసాలు మోసి కని పెంచిన అమ్మని పట్టుకొని అమ్మ గొప్పదా టీచర్ గొప్పదా అంటే టీచర్ గొప్పదని ఎలా చెప్తున్నావు? అంటే అమ్మ జోల పాడితే ఒక బాబాయ్ నిద్రపోతాడు, కానీ టీచర్ పాఠం చెప్తే క్లాస్ లో అందరూ నిద్రపోతారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్. జెంటిల్మెన్ ఏమైంది? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పాలా? గుడ్ ఈవినింగ్ లేడీస్. మళ్ళీ ఏమైందా? వాట్ ఎవర్ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ జెంటిల్మెన్. మొదట్లో బొమ్మ బాగుంది, తర్వాత బొమ్మకి వైరస్ పట్టింది.